ఈరోజు నిబంధనల గురించి ధ్యానిస్తున్నాము. దేవుని వాక్యం తెలియజేస్తుంది, కవెనెంట్స్ అన్నదప్పుడు నిబంధన ఎంతో ప్రాముఖ్యమైనది. నిబంధనకు తగినట్టుగా దేవుడు ఎవరి జీవితంలోనే కార్యం జరిగిస్తామనేది వాక్యంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. దేవుని వాక్యం చూసినప్పుడు ఏడు రకాల నిబంధనలు చూడొచ్చు. ప్రాముఖ్యంగా బ్యాక్ బోన్ అని చెప్పినప్పుడు, ప్రాముఖ్యంగా ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అని చెప్పినప్పుడు, ఇట్ ఈస్ 5 ఇంపార్టెంట్ కవెనెంట్స్. 5 ముఖ్యమైన నిబంధనలు. ఏంటి ఈ నిబంధనలకు సాదృశ్యం ఏంటి, ఈ నిబంధనలు ఏంటి అని తెలుసుకోగలిగితే దేవుడు ఈరోజు మన దగ్గర కోరేది ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, మనం చేయకూడదు ఏంటో గ్రహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆది కాండం నుండి మీరు చూస్తే ప్రతి స్టోరీ చూసి ఆదాముతో దేవుని కవెనెంట్, అక్కడ నుండి చూసినప్పుడు అపవాది కార్యాలు ఎక్కడ చూసినా వికెడ్నెస్ ఆల్ ఓవర్ ద ఎర్త్. దేవుడు కోరుకుంటున్నాడు, పిలుచుకుని గొప్ప జల ప్రవాహంతో మొత్తం తుడిచివేశాడంట. మొత్తం తుడిచివేసిన తర్వాత న్యూ బిగినింగ్. దేవుడు నోవాతో నిబంధన చేస్తున్నాడు. ఎక్కడ ఒకసారి చదువుదామండి, ఆది కాండము 9:11. నోవాతో దేవుడు చేసే నిబంధన చూద్దాం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, ఇంక ఒకేసారి నేను నాశనము చేయనయ్యా చెప్తున్నాడు దేవుడు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడిన సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. దేవుడు అంటున్నాడు, ఇదిగో దేర్ ఇస్ ఎ రెయిన్బో ఇన్ ద క్లౌడ్ అండ్ దిస్ షల్ బి ఎ సైన్ ఆఫ్ కవెనెంట్. దేవుడు పైన చూస్తే హీస్ ప్రామిసింగ్, ఆయన నిబంధన చెప్తున్నాడు. ఆ నిబంధనకు గుర్తుగా ఏం పెట్టాడు? రెయిన్బో. ఈరోజు కూడా చూడండి, ఎంత పెద్ద వరద రానే, ఎంత పెద్ద వర్షం రానే, చివరికి ఏం వస్తుంది తెలుసా? ఒక రెయిన్బో వస్తుంది. ఇట్ ఇస్ సే గాడ్ ఇస్ నాట్ గోనా వాష్ అవుట్ కంప్లీట్లీ. నువ్వు చిన్న దానికి భయపడిపోతున్నావేమో, కానీ దేవుడు నిబంధన చేశాడు, ఒకేసారి ఆ రోజు వచ్చిన రీతిగా రాదు. ఇంకా వస్తే దేవుని తీర్పే, ఇంకా నెక్స్ట్ అది వేరే లెవెల్ అది. బట్ దెన్ ఒకేసారి నేను ఇదంతా కొట్టివేయను. గాడ్ హెస్ ఎస్టాబ్లిష్డ్ ఎ కవెనెంట్ అండ్ హీ హాస్ సెట్ సీజన్స్. కాలము సమయము దేవుడు నిర్ణయించాడు. అక్కడ కాలము సమయం ఉంటుంది, విత్తే సమయము, కోసే సమయం, ఈ భూమిని అంత కాలము ఉంటుంది. గాడ్ హెస్ ప్రామిస్డ్ అండ్ హీ కెప్ట్ ఇట్. నోవాతో దేవుడు చేసిన నిబంధన. తర్వాత బైబిల్లో చూస్తే అబ్రహాంతో దేవుడు నిబంధన చేస్తాడు. అబ్రహాంతో చేసిన నిబంధన ఏంటి? ఎక్కడ? ఆది కాండం 15:1. అక్కడ చూస్తే దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నీకు సంతానాన్ని ఇస్తానయ్యా. ఆయన అంటున్నాడు, నాకు సంతానం కాదయ్యా, నాకు సంతానం లేరు, నాకు రారేమో, ఇంకా ఐఎమ్ టూ ఓల్డ్, మై వైఫ్ ఇస్ టూ ఓల్డ్, మాకు రారు, మా దాసుడు బిడ్డలను తీసుకుంటానులే, నా దాసుడు ఎలియాజర్ సంతానమా. కానీ దేవుడు అంటున్నాడు, కాదు, నీ సంతానం అంటూ దేవుడు తనను ఎలాగ ఆశీర్వదిస్తాడో అక్కడ తెలియజేస్తున్నాడు. అబ్రహాం అంటున్నాడు, దీనికి సైన్ ఏంటి? వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ దిస్? ఎందుకంటే నువ్వు నిబంధన చేస్తున్నావు అనేది నిరూపించు. నాకు కేవలం మాట చెప్తాం మాత్రం కాదు, నాకు నిరూపించు. షో ఇన్ యాక్షన్. అక్కడ దేవుడు అంటున్నాడు, అయితే తీసిరా, ఎర్రని పేయిల్ని తీసిరా 2, నెక్స్ట్ గొడ్లను తీసిరా, ఎడ్లను తీసిరా, లేకపోతే పావురాలు తీసిరా, వీటినన్నీ తీసిరా, వాటిని 2గా నరుకు అంటున్నాడు. ఆ లోయలో వాటిని నరికి ఒకవైపు పెడుతున్నాడంట. వాటి రక్తం అంతా అలాగనే ఆ వ్యాలీలో అలాగ వెళ్తాం. అక్కడ దేవుడే ఆయనకి గాఢ నిద్రను కలిగించాడంట. అనుకుని చూడండి, అబ్రహాము మెలుగు ఉన్నాడు, దేవుడు గాఢ నిద్ర కలిగించాడు. కానీ ఆ నిద్ర ఎట్లా అంటే, పడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలియపోతాం కాదు, తను చూస్తూనే ఉన్నాడు, ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు, కానీ నిద్రలో ఉన్నాడు. హీఈస్ ఇన్ అ ట్రాన్సిషన్. నేను అంటాను, మేబీ గాడ్ హెస్ జస్ట్ ప్యారలైజ్డ్ హిమ్. ఇట్స్ లైక్ ఇంకా ఫిజికల్ రెలం షట్ చేయి, ఫిజికల్ రెలం ప్యారలైజ్ అవ్వు, ఓపెన్ ద స్పిరిచువల్ రెలం చూడు. దేవుడే వస్తామంట, దేవుడే ఆ రక్తంలో ఉండి నడుచుకుని వెళ్తామంట. ఇదిగో ఈ రక్తము ద్వారా నిబంధన చేస్తున్నాను, ఈ రక్తంలో నడుస్తాముతో నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తా. దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే ఇస్సాకు పుడతాం, ఆ వంశం అభివృద్ధి చెందుతాం, ఆ తరము అధికమవుతాం,
అక్కడ నుండి యోసేపు దూరంగా ఐగుప్తులోకి వెళ్ళిన ఆ తరము వారు ఇంకా విస్తరించబడి 400 సంవత్సరాలు బానిసలుగా అయ్యారు. దేవుడు ముందే చెప్పాడు, 400 సంవత్సరాలు నీ తరము బానిసలుగా ఉంటారని. కరెక్ట్గా 400 సంవత్సరాలు వారు ఐగుప్తుల బానిసలుగా ఉన్నారు. ఐగుప్తుల బానిసలుగా ఉన్న తర్వాత దేవుడు ముందే చెప్పాడు, వారిని బయటికి నేనే తీసుకొస్తాను, వారి శత్రువుల్ని నేను పోరాడతాను, ఐ విల్ ఫైట్. అదే రీతిగా దేవుడు చెప్తాం చూస్తాము మోషేతో, ఐ విల్ ఫైట్ ద గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ అని చెప్తాం. అదే రీతిగా దేవుడు పోరాడి ఆయన హస్తముతో వారిని బయటికి తీసుకొస్తాం, ఆయన రెక్కల మీద వారిని బయటికి తీసుకొస్తాం. దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే గొప్ప పొక్కిషముతో బయటకు వచ్చారంట. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నా కూడా బయటకు వచ్చేటప్పుడు గొప్ప పొక్కిషముతో బయటకు వచ్చారంట. దేవుడు ముందే చెప్పాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? చాలాసార్లు చెప్తాం ఈ మాట, దేవుడు ఆది నుండి అంతం ఎరిగిన దేవుడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? దేవుడు నీ జీవితంలో జరగబోయేది ముందుగానే ఎరుగున్నాడు. కొన్నిసార్లు నీకు శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకు బానిసలుగా వెళ్ళాలి అనే వాదన కాదు. బానిసలుగా దేవుడు అనుమతిస్తున్నాడంటే అది ముందుగానే నిర్ణయించాడంటే అది మేలు కొరకే, వారిని సరిదిద్దడానికి, వారిని మలుస్తానికి, వారిని రూపిస్తానికి, దేవుడు ఎవరో వారి జీవితంలో నిరూపిస్తానికి. ఆయన వాగ్దానాలు ఎంతకైనా మేలే కానీ కీడు కాదు. దేవుని తలంపులు మన పట్ల మేలే కానీ కీడు కాదు. కానీ ఎప్పటికి చెప్తూ ఉంటాం, మరలా చెప్తున్నాను, దేవుడు ఏదైనా చేయాలంటే ఆయన నిబంధనకు తగినట్టుగా చేస్తాడు. దేవుడు కూడా మన జీవితంలో ఏదైనా కార్యం జరిగిస్తాడంటే ఆయన వాక్కు నియమం ఉంది, ఆ నియమం ప్రకారమే చేస్తాడు. ఆ నియమం ప్రకారమే నువ్వు బ్రతకాలి. ఎలా పడతా అలా చేయడు. నువ్వు అనుకున్నంతా చేసి పెట్టే దేవుడు కాదు. ఆయన వాక్కు నియమం తగినట్టుగా నువ్వు లోబడాలి, సమర్పించుకోవాలి. గమనించినప్పుడు అండి, దేవుడు ఇక్కడ అబ్రహాముతో నిబంధన చేస్తాం. యు సీ దిస్ ఇస్ అగైన్ సెకండ్ బ్యాక్ బోన్ అంటాం. ఫస్ట్ బ్యాక్ బోన్ నోవాతో చేసింది, రెండోది అబ్రహాముతో చేసింది, మూడోది చూస్తే మోషేతో దేవుడు నిబంధన చేస్తాం. బైబిల్లో చూసినప్పుడు మోషేతో దేవుడు నిబంధన చేస్తూ ద్వితీయోపదేశ కాండము 4:13 ఇది ఇశ్రాయేలీయులతో మోషే ద్వారంగా దేవుడు నిబంధనను అనుగ్రహిస్తున్నాడు. ఏంటి చూడండి. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. మనం చూస్తున్నాము మీరు చేయవలనని, అంటే ఈ నిబంధనలో వారు చేసే భాగం ఉంది. వారు చెయ్యాలని వారి కొరకు రాతి పలక మీద రాసి 10 ఆజ్ఞల్ని వారికి ఇచ్చాడంట. ఇంకా ఎక్సోడస్ నిర్గమకాండము 34:28 చదువుదామా? అతడు 40 రేయింపగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. ఏంటంట? నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞల్ని ఆ పలక పైన రాశారంట. సో నిబంధన ఆజ్ఞలు, నిబంధన మాటలు, 10 ఆజ్ఞలు, అది నిబంధనతో కూడి ఉన్నది. ఈ మాటలు గమనిస్తూ ఉంటే మీకు అర్థమవుతుందండి, దేవుడు నిబంధన ఇచ్చి జరిగించేది. ఇక్కడ చూస్తే నిబంధన క్రియలతో కూడి ఉంది, క్రియతో కూడిన నిబంధన. నోవాతో ఇచ్చింది క్రియతో కూడిన నిబంధన కాదు. ఇప్పుడు మీరు గమనించాలి, ఐ వాంట్ యువర్ కాన్సన్ట్రేషన్ ఫుల్లీ. నోవాకి దేవుడు అరే మీరు సరిగా ఉంటే నేను ఉంచుతాను, లేకపోతే భూమిని నాశనం చేస్తానని చెప్పాడా? ఈ భూమి ఉన్నంతకాలం ఇంకెప్పటికీ నేను కొట్టాను, మీరు మంచిగా ఉంటే కొట్టేనని చెప్పలే. అక్కడ కండిషన్స్ పెట్టలే. దేవుడు అంతటా దేవుడు అక్కడ టర్మ్స్ పెట్టాడు. ఇట్ ఈస్ కాల్డ్ గ్రాంట్ కవెనెంట్. ఏంటి అది? గట్టిగా చెప్పండి. గ్రాంట్ కవెనెంట్. గ్రాంట్ కవెనెంట్ అంటారు. ఏంటి గ్రాంట్ కవెనెంట్ అంటే? ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ కండిషన్, నాట్ బేస్డ్ ఆన్ యువర్ వర్క్స్. నీ క్రియలను ఆధారం చేసుకుని, నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆధారం చేసుకుని కాదు. దేవుడికి అనిపించింది, దేవుడు చూశాడు, దేవుడు చెప్పాడు, అంతే. మనుషుడు పాపం చేసినా, పాపం అధికమైన ఒకేసారి ఈ భూమి ఉన్నంత కాలము నేను చేయను అంటున్నాడు. దేవుడు చేస్తే ఏమంటున్నాడు? ఇంకో మాట చెప్పాలంటే, చేస్తే భూమిని మొత్తం తీయేస్తా, భూమి ఉన్నంత కాలం ఈ రీతిగా మళ్ళీ చేయను. అఫ్కోర్స్ ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆ న్యాయ తీర్పు రోజున ఏమవుతుంది? పంచభూతములు మహావేంద్రములతో లైవ్ అయిపోతున్నాయి, భూమి పారిపోతుందంట, సముద్రం పారిపోతుందంట, ఆకాశం పారిపోతుందంట. ఒకేసారి అంత డిస్ట్రాయిడ్, ఇంకేం మిగలదు. కానీ ఉన్నంత వరకు దేవుడు అంటాడు, మరలా ఆ రోజు వచ్చిన రీతిగా వరదని మళ్ళీ తీసుకురాను, మరలా తీసుకురాను. ఈరోజు చిన్న చిన్న వరదలు వస్తున్నాయి, దేవుడు మరలా చంపేస్తున్నాడేమో అనుకుంటాం.
బీ అష్యూర్డ్. ఈరోజు నరజాతి ఎంత పెద్ద వరద చూసినా నోవా లాంటి వరద చూసి బ్రతికినోడు ఇంకెవరు లేరు. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ జస్ట్ దట్ నోవా కుటుంబం మాత్రమే ఆ వరదలో నుండి బయటకు వచ్చారు. సో నోవాతో చూసినప్పుడు ఇట్ ఈస్ ఎ గ్రాండ్ కవెనెంట్. అబ్రహాంతో చూసినప్పుడు గ్రాండ్ కవెనెంట్. అబ్రహమా, నాకు పలానా నీ సంతానాన్ని చేయమన్నా అప్పుడు ఉంచుతాను, లేకపోతే తుడిచేస్తాను, పెట్టాడు ఆ రూల్ అట్లా. నో, ఇట్స్ ఎ గ్రాండ్ కవెనెంట్. అబ్రహాంను బట్టి, అబ్రహాంతో చేసిన నిబంధన బట్టి ఈ రోజుకి ఇంకా ఇశ్రాయేలు ఉంది. అంతే. ఎన్నోసార్లు ఎంతోమంది శత్రువులు దాన్ని తుడిచేద్దామని, నాశనం చేద్దామని, ఏమి లేకుండా బూడిదిగా చేద్దాం అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంతకాలానికి చేశారని సంతోషపడ్డారేమో, మరలా లేచారు. అందుకని ఎన్నిసార్లు ఊడ్చేద్దామన్నా మరలా లేస్తారు. వాగ్దానం చేయబడిన వారు, నిబంధన చేయబడిన వారు కాబట్టి. ఎవరితో చేసిన నిబంధన? అబ్రహాముతో చేసిన నిబంధన. దేవుడు మోషేకి ఇస్తున్నాడు, ఇదిగో అయ్యా, మోషేకి దేవునికి గ్రాండ్ కవెనెంట్. మోషేకి దేవునికి ఆ కనెక్షన్ వేరు, అన్కండిషనల్. కానీ ఇశ్రాయేలీల దగ్గర దేవుడు నేను మీతో కూడా నిబంధన చేస్తానంటే వారు అంటున్నారు మేము రాము, మోషేని మధ్యలో పెట్టుకో అంటున్నారు. దేవుడు ఇశ్రాయేలీల దగ్గర చూసినప్పుడు ఇంకా దేవుని లెవెల్ వారితో వ్యత్యాసంగా ఉంది, మోషేతో ఉన్నది లేదు. అందుకని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ఇశ్రాయేలీలు దేవుని కార్యాలు చూశారంట, మోషే దేవుని మార్గాలు ఎరిగొన్నాడంట. ఏంటి? ఇశ్రాయేలీలు కేవలం క్రియ చూశారు, మోషే తలంపులు ఎరిగొన్నాడు. దేవుని మార్గాలు ఎరిగొన్నాడు మోషే. కానీ ఇశ్రాయేలీలు కేవలం ద ప్రోడక్ట్, ద ఫైనల్ ఫినిష్డ్ వర్కే చూశారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవునితో స్నేహము మనకి ఈరోజు అవకాశం ఉంది. అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలవబడుతున్నాడు. మోషే ఈజ్ ఆల్సో ఎ ఫ్రెండ్. దావీదు ఎ ఫ్రెండ్. దావీదుతో కూడా దేవుడు నిబంధన చేసినప్పుడు దావీద్ కవెనెంట్ అంటారు. దావీద్ కవెనెంట్ చూసినప్పుడు మరలా దేవుడు అంటాడు, నా హృదయానుసారమైన వ్యక్తి దావీదు, నా హృదయానుసారమైన వ్యక్తి. దేవుడు ఎక్కడ ఎవరితో ఒక గ్రూపుగా నిబంధన చేయడం కానీ వ్యక్తిగతంగా చేస్తాం చూస్తాం. గ్రూపుగా చేయాలంటే ఒక మనిషిని పెట్టి ఆ మనిషిని బట్టి ఈ గ్రూపుని పెట్టేస్తారు. ఆ మనిషిని బట్టి ఈ గ్రూపు. అందుకని ఇశ్రాయేలీలు చూసినప్పుడు మోషేని ద్వారంగా, మోషేని బట్టి, అదే గత వారం చదివాము, వారు మోషేని బట్టి బాప్తీసమంట. మోసెస్. ఈరోజు మనకి యేసు. కానీ ఈరోజు నిబంధన ఏంటి అని గ్రహించుకుంటానికి ముందు యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టైప్స్ ఆఫ్ కవెనెంట్. రకాలు, కవెనెంట్స్ రకాలు, 3 రకాలు ప్రాముఖ్యంగా. ఒకటి గ్రాండ్ కవెనెంట్, అన్కండిషనల్, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నిన్ను విడవక ఎడబాయక నిత్యం నీ తోడు ఉంటాను, గ్రాండ్ కవెనెంట్. నెక్స్ట్ చూస్తే కిన్షిప్ కవెనెంట్. కిన్షిప్, KIN, షిప్ కవెనెంట్. కిన్షిప్ కవెనెంట్. కిన్షిప్ కవెనెంట్ అంటే ఏంటి? పార్ట్నర్షిప్ కవెనెంట్. పార్ట్నర్షిప్, నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేయాలి, నా భాగం ఇది, నీ భాగం అది. ఈ రెండో రకం కవెనెంట్ ఎప్పుడు చూసినా రిలేషన్షిప్కి సంబంధించింది. ఇంకో మాటలు చెప్పాలంటే బైబిల్ చూసినప్పుడు దావీదు, యోనాతాను, దావీదు వారు ఇద్దరు పార్ట్నర్షిప్లోకి వచ్చారు, అగ్రిమెంట్లోకి వచ్చారు, కవెనెంట్లోకి వచ్చారు. బైబిల్ సేస్ దే కేమ్ ఇంటు అ కవెనెంట్. ఒక కవెనెంట్కి వచ్చారు, యాక్సెప్టింగ్ పీస్ కవెనెంట్. మనం గమనిస్తే వివాహ విషయంలో చూసినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ కిన్షిప్ కవెనెంట్ అన్నదప్పుడు ఇద్దరు కలిసి ఉంటాం. భార్య భర్తలు అన్నదప్పుడు ఇరువురు కలవాలి, ఇద్దరు బాధ్యత ఉంది, ఇద్దరు కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలి, ఇద్దరు కలిసి జీవితంలో ముందుకు సాగాలి, ఇద్దరు కలిసి ఏది చేసినా ఉండాలి. అది కిన్షిప్ కవెనెంట్. వెన్ యూ టాక్ అబౌట్ కిన్షిప్ కవెనెంట్, ఎవ్రీ మ్యారేజ్ షుడ్ బి అ కిన్షిప్ కవెనెంట్. ఏంటి కిన్షిప్ కవెనెంట్ అంటావా? ప్రాణం, ఇద్దరు ప్రాణాలు కలవాలి, ఇద్దరు ప్రాణం ఏకమవ్వాలి, ఇద్దరు ప్రాణము. బైబిల్ టాక్స్ ఇద్దరు ఏక శరీరం అవుతారు. వివాహంతో ఏమవుతారంట? ఏక శరీరం అవుతారంట. సో ఆ కిన్షిప్ కవెనెంట్ చూసినప్పుడు ఇట్ ఈస్ బీయింగ్ యాజ్ వన్, లివింగ్ యాజ్ వన్, ఫైటింగ్ యాజ్ వన్, ఎవ్రీథింగ్ యాజ్ వన్. ఈరోజు నిజంగా ఎన్ని వివాహాలు విడాకులు వెళ్ళిపోతున్నాయి, ఎన్ని విడాకులు దూరం అయిపోతున్నాయి. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్. మీరు వివాహం అనేటప్పుడు యు ఆర్ కమింగ్ విత్ ఎ కవెనెంట్. జ్ఞాపకం చేసుకోవాలి, ఇట్ రియలీ మ్యాటర్స్ హూ యు మ్యారీ. మనిషి అందంగా ఉన్నాడా, అందంగా ఉందా, డబ్బు ఉందా, పేరుందా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, సోషల్ సెక్యూరిటీ ఉందా, సోషల్ స్టేటస్ ఉందా, ఈ కాదు.
ఏం ఆల్టర్స్ ఉన్నాయి, ఏం బలిపీఠాలు ఉన్నాయి, ఇదిగో నేను ఇష్టపడుతున్న ఈ వ్యక్తికి ఏం సమాధానాలు ఉన్నాయి, ఏం దోషములు ఉన్నాయి, ఏ అపవాది బలిపీఠములు వీరిని వెంటాడుతున్నాయి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ కిన్షిప్ కవనెంట్లోకి చేరతావో కలిసి పోరాడాలి. శత్రువు ఎక్కడ వదలడం. నాకు సంబంధం లేదా ఆమె అంటే అవ్వదు, నాకు సంబంధం లేదు మా ఆయన అంటే అవ్వదు. కిన్షిప్ కవనెంట్ చూసినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎ కవనెంట్ కమింగ్ టుగెదర్ సేయింగ్ ఐ గివ్ మై లైఫ్ ఫర్ యూ టు ఫైట్ ఫర్ యూ. నీ కొరకు పోరాడతా, నీ కొరకు నేను పని చేస్తా, నిన్ను పోషిస్తా, నిన్ను సంరక్షిస్తా, నిన్ను కాపాడుతా. బైబిల్ చూసినప్పుడు ఆదాంకి అవ్వకి చూసినప్పుడు దేవుడు ఇద్దరికి బాధ్యత పెట్టాడు. అక్కడ నొప్పితో కంటావమ్మా అని చెప్పాడు, కష్టపడి చెమట కార్చి పని చేస్తావయ్యా అని చెప్పాడు. ఇది ఇద్దరు భాగం ఉంది, ఇద్దరు కలుస్తూనే కుటుంబం ఉంది, కిన్షిప్ ఉంది. ఇట్ ఈస్ టూ కమింగ్ టుగెదర్, టూ వర్కింగ్ టుగెదర్. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో భార్య భర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. పని అంటే అమ్మాయి వెళ్ళి సంపాదించుకుంటున్నారు, దట్స్ యువర్ చాయిస్. ఇఫ్ షీ ఈజ్ వైజ్ ఎనఫ్, స్ట్రాంగ్ ఎనఫ్, షీ వర్క్స్ ఆర్ నాట్, ఇట్స్ హర్ పాయింట్. బట్ దెన్ కుటుంబాన్ని కట్టుకుంటాం మాత్రం చాలా ముఖ్యం. డబ్బులు సంపాదిస్తుందో లేదో కానీ ఇల్లు కట్టాలి. ఎందుకంటే జ్ఞానవంతరాలు ఏం చేస్తారంట, ఇల్లు కడతారంట. మూర్ఖురాలు ఏం చేస్తారంట, మూడురాలు ఇల్లును ఓడబెరుకుతారంట. ఈరోజు ఎంతమంది నిజంగా ఇల్లు కట్టే భార్యలు ఉన్నారో, ఎంతమంది నిజంగా ఇంటిని పోషించి ఇంటిని మోసి పునాదుల్లాగా నిలబడే భర్తలు ఉన్నారో పరీక్షించుకోవాలి. ఎందుకంటే నిజంగా ఈ లోకంలో దేవుని నామానికి మహిమ రావాలంటే, ఈ లోకంలో దేవునికి ఘనత రావాలంటే దేవుని వాక్య నియమాల్ని ఎరిగి ఆయన పక్షాన ఉన్న వారిని యథార్థంగా బ్రతుకుతే మాత్రమే, ఆయన పక్షాన ఉన్న వారిని నమ్మకంగా జీవిస్తే మాత్రమే. బైబిల్ చూసినప్పుడు ఎక్కడ ఇంకొన్ని కవెనెంట్స్ మీకు క్విక్గా చూపిస్తాను. దేవుడు నిబంధనలు చేస్తూ ఆయన నిబంధనలు చూపిస్తున్నాడు. ఎక్కడ దావీదుతో దేవుడు నిబంధన చేస్తాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో చూసినప్పుడు మొత్తంలో నాతాను ప్రవక్త వచ్చి దేవుడి దాని నుండి మాట తీసుకొచ్చి దావీదుతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నీ నామాన్ని గొప్ప చేస్తా. 1 Chronicles 17లో చూడగలుగుతాము, నీ పేరును గొప్ప చేస్తాను, దీంట్లో నిన్ను గొప్ప చేస్తాను. నీ తరము నీ బిడ్డ తప్పు చేస్తే సరిదిద్దుతాను కానీ విడిచిపెట్టను, సింహాసనాన్ని నిలబెడతాను. నీ కుమారుడు సింహాసనం నిలిచి ఉంటుంది. ఎవరు ఆ కుమారుడు? చాలామంది అనుకుంటారు సొలొమోను అని. సొలొమోను గురించి మాట్లాడేది. దావీదు కుమారుడా అని ఇంకోళ్ళని పిలిచారు. ఎవరినైనా హిస్ కింగ్డమ్ షల్ బి అన్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ అంటాడు దేవుడు. హిస్ డొమినియన్ షల్ బి అన్ ఎవర్ లాస్టింగ్ డొమినియన్ అంటాడు. ఈజ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ సొలొమన్. ఆ వంశం నుండి రాబోయే మెస్సయ్య గురించి, రక్షకుడి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకనే అక్కడ యేసుని గురించి మాట్లాడుతూ హీఈస్ గివింగ్ ఎ రాయల్ కవెనెంట్, అక్కడ గ్రాండ్ కవెనెంట్. అక్కడ ఆ దావీదు కవెనెంట్లో చూసినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తూ నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాను. ఐ విల్ ఎస్టాబ్లిష్ హిమ్ ఇన్ మై హౌస్ అండ్ ఇన్ మై కింగ్డమ్ ఫర్ ఎవర్, హిస్ థ్రోన్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్. అది ఆ కవెనెంట్. బైబిల్లో చూసినప్పుడు దేవుడు ఆయన మాట ఇచ్చి ఆ మాటని నెరవేరుస్తాం. మీరు ఎవరైనా అనొచ్చు అక్కడ కవెనెంట్ అని రాసుందా? ఎస్ రాసుంది. అదే దేవుడు మరలా ఇంకా బ్యాకింగ్ వర్సెస్ చూస్తే అనేక సార్లు తెలియజేస్తాడు, నేను వాగ్దానం చేసింది, నేను నిబంధన చేసింది. ఎక్కడ ఒకసారి చూద్దామా? 2 Samuel 23:5. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. Yet he has made with me an everlasting covenant. నిత్య నిబంధన. దేవుడు నిబంధన చేసి నిబంధన ప్రకారం నడిపించే దేవుడు. ఈరోజు మేము అడుగుతున్నానండి, దేవుడు మీతో ఆయన కార్యాలు జరిగించి ఆయన నిబంధన స్థిరపరిచి తరాలకి దీవెనకరంగా చేయాలంటే నువ్వు నిలబడాలి. నీవు ఆయన నిబంధన ఏంటో గ్రహించుకోవాలి. ఈరోజు యేసు రక్తం ద్వారా మన కడగబడి, యేసు రక్తం ద్వారా మనం ముద్రించబడితే ఇట్ ఈస్ మోర్ దాన్ గ్రాండ్, ఆఫ్ కోర్స్ మోర్ దాన్ కిన్స్, మోర్ దాన్ ద వాజల్ కవెనెంట్. కానీ ఈరోజు నమ్మాలంటే బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్ అండ్ యువర్ సేవియర్.
ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ దెన్ కన్ఫెస్. నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకుని నువ్వు ఆయన చేతిలో సమాధానంతో నువ్వు ఆయన చేతిలో సమర్పించుకుంటే ఆయన వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టుకోవచ్చు. నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమో వర్ధలదో అది ఎప్పుడు చెప్పాలి? నిబంధనలు ఉన్నవాడే. నిబంధనలు లేనివాడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధలదో అన్న మాట నేను ఎత్తిపడుతున్నానని చెప్పలేడు. ఎవడు నువ్వు అని అడుగుతాడు సాతాను. ఎందుకంటే వేర్ డు యు బిలాంగ్, వాట్ ఈస్ యువర్ కవెనెంట్, నువ్వు ఏ నిబంధనలు ఉన్నావు అనేది చాలా ముఖ్యం. యేసు నిబంధన ఉన్నావా అంటే యేసుని ప్రేమించి యేసు మార్గంలో నడు, ఆయన వాక్కు తగినట్టుగా బ్రతుకుతామండి. దయచేసి స్థలంలో ఉంచుతాము. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ మన జీవితం ఎలా ఉందో చూసుకుంటూ దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా, దేవుని వాక్కు తగినట్టుగా బ్రతుకుతున్నామా, దేవునితో అగ్రిమెంట్లో ఉన్నామా? దేవుడు మూర్ఖుడు కాదు, కఠినుడు కాదు, దేవుడు మానవుడు కాదు. ప్రేమ, జాలి, కనికరం కలిగిన దేవుడు, కృప కనికరమును చూపించే దేవుడు. కానీ దేవుడు ఎప్పుడు ఏది చేసినా ఆయన నిబంధనకు తగినట్టుగా చేస్తాడండి. ఏంటి దేవునితో నీకున్న నిబంధన ఏంటి? దేవుని నిబంధనను ఎరిగొన్నావా? ఆ నిబంధనల పాల్పొలు పొందుతున్నావా? ఆ నిబంధనలో ఉన్న గొప్పతనాన్ని అనుభవిస్తున్నావా? మోషే కంటే శ్రేష్ఠుడు, దావీదు కంటే గొప్పవాడు, అన్ని నామము కన్నా పై నామము కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు తన సొంత రక్తముతో మనతో నిబంధన చేశాడండి. ఈరోజు ఎవరైతే నమ్ముతారో నశింపక నిత్య జీవం కలిగి ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. గాడ్ వాంట్స్ యు టు బీ ఇన్ ద కవెనెంట్. ఇంకా బానిస జీవితమా, ఇంకా శపితమైన జీవితమా, ఇంకా గ్రహింపలేని చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతూ ఏమవుతుంది తెలియట్లేదు అన్న పరిస్థితులు ఉన్నారా? ఈరోజు అడగండి, దేవా నీ జ్ఞానం దయచేయ, నాకు నీ వెలుగు నా పైన ప్రకాశింపజేయ, నీ శక్తిని నాకు దయచే ప్రభా, నీ ఆదరణ నాకు దయచే ప్రభా, నీ ప్రోత్సాహం నాకు దయచే ప్రభా, నీ చిత్తం నీ ఎరిగి బ్రతికే జీవితం నాకు దయచే ప్రభా. ఈరోజు దేవుని సొత్తు మన ప్రతి ఒక్కరు మనం ఫలించాలండి. మంచి ఫలము మనలో నుండి రావాలి, ఆత్మ ఫలము. అనకండి, పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయ్యా, నాకు సహాయాన్ని అనుగ్రహించయ్యా, నన్ను బలపరచు ప్రభా. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, యేసయ్యా నీ రక్తముతో నాతో నిబంధన చేసావు, నీకు వందనాలయ్యా. నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా, నా నిబంధన రక్తం అన్నావయ్యా, నీకు వందనాలు యేసయ్యా. రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారు ప్రభుత్వం చెప్పండి, దేవా నేను నీ సొత్తు అయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా. నా జీవితంలో కావాల్సిన జయము దయచేయి, సమాధానం దయచేయి, విడుదల దయచేయి. అడగండి. ఇంకా రక్షణ పొందని వారు, బాప్తిజం తీసుకున్న వారు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు నీకు అవకాశాలు, తరుణాలు ఇచ్చు. నువ్వు ఆయన దగ్గరికి రావాలని, ఆయన సన్నిధిలో చేరాలని, ఆయన మహిమలో నువ్వు జీవించాలని దేవుడు కోరేటప్పుడు మన జీవితాలను సమర్పించుకోదమ్మా. క్రీస్తు నిబంధనలో నా ప్రతి ఒక్కరు నిజంగా చూడాలి. ఎరిగొన్నామా? ఆయన వాక్య నియమాలని ఎరిగొన్నామా? నిర్ణయించుకోదామండి. ఈరోజు నేను నిర్ణయించుకోదాం, నేను వాక్యము చదువుతాం ప్రతి దినము. ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తాను దివారాత్రములు. ఆయన వాక్కు నియమం తగినట్టుగా బ్రతుకుతాను నేను. ఆయన నిబంధన రక్తంలో నేను బ్రతుకుతాను నేను. పరిశుద్ధ ప్రేమలేని తండ్రి, ఒకసారి మా పైన జాలి చూపిమని వేడుకుంటాము, దయ చూపిమని వేడుకుంటాము. మమ్మల్ని పట్టుకోయా, మమ్మల్ని నడిపించయ్యా, ఎలా బ్రతకాలో నేర్పించు ప్రభా. అజ్ఞానుల వల్ల జ్ఞానుల వల్ల జీవించే కృపను మాకు దయచేయ్యా. నీ వాక్కును మాకు ఇచ్చావు, నీ ధర్మశాస్త్రాన్ని మాకు ఇచ్చావు. మేము ఎదగాలని, మేము నేర్చుకోవాలని, మేము బలపడాలని, నీకు ఇష్టలుగా జీవించాలని నువ్వు కోరుతున్నావయ్యా. దేవా మమ్మల్ని సరిదిద్దయ్యా. దేవా మా జీవితాలని, బ్రతుకుల్ని మార్చు ప్రభా.
నీకు ఇష్టం లేనిది, నీకు ఆయాస కలిగించేదాన్ని మా జీవితంలో నుండి తీసిపడే ప్రభా. నెమ్మది దయచేయి, ప్రోత్సాహము దయచేయి, ఆనందము దయచేయి, ఫలించే జీవితాన్ని దయచేయి, నీకు ఇష్టలుగా బ్రతుకును దయచేయి. నీతో సమాధానం కలిగిన వారుగా, నీ సమాధానం కలిగి జీవించేవారుగా మమ్మల్ని చేయి ప్రభువా. దేవా, ఈ పాపపు శాపపు లోకంలో, ఈ చీకటి లోకంలో దేవా మమ్మల్ని మేము భద్రపరుచుకున్న వారుగా, మా బుడ్లో నూనె ఉండేలాగా నీ ఆత్మ ద్వారా వెలిగించబడిన దీపము కలిగిన వారుగా, అనుదినం అనుక్షణము నీ వైపు చూస్తూ నీ సన్నిధి కోరి బ్రతికే జీవితాలు మాకు దయచేయ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో నీ నిబంధన రక్తం ఉండాలి ప్రభా. మా అందరిపైన నీ నిబంధన రక్తం ఉండాలయ్యా. మాకు కావాల్సిన ధైర్యం దయచేయి, శక్తి దయచేయి, విడుదల దయచేయి, స్వస్థత దయచేయి. ఏ శాపము, ఏ పితర దోషములు, ఏ కీడు, ఏ నష్టములు, ఏ తెగులు మమ్మల్ని వెంటాడనవద్దు ప్రభా. ఇదిగోనయ్యా, నీ రక్తముతో మమ్మల్ని ముద్రించు ప్రభా. నీ ఆలయముగా మమ్మల్ని నిలబెట్టు ప్రభా. నీ సాక్షులుగా మమ్మల్ని బ్రతికింపజేయ ప్రభా. దేవా, మా జీవితంలో నీ చిత్తమే జరిగించు. నీ చిత్తము ఘనంగా మా జీవితంలో జరిగించి పని పెడుకుంటూ ఈరోజు విత్తన ఈ వాక్యాన్ని ముద్రించి పని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.